తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువు మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో గల్ఫ్ నుంచి వచ్చి మరి కువైట్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఆంధ్రాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అలాగ వేధించినటువంటి వాళ్ళని చంపి విదేశాలకు వెళ్ళిపోయి తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేదాకా ఎవరికి తెలియలేదు. బుధవారం విడుదలైనటువంటి ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతను తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్ళానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఓబులవారిపల్లె మండలానికి చెందినటువంటి దంపతులు కువైట్లో ఉంటుంటే వాళ్ళ అమ్మాయి 12 ఏళ్ల అమ్మాయి ఊళ్ళో ఉంటున్నటువంటి చెల్లెలు ఆమె భర్త దగ్గర ఉంటున్నారు. ఇటీవల చెల్లెలి మామ మనవరాలి వరుస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేసి అడిగితే ఆమె సరిగ్గా స్పందించలేదు. ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. ఆ విషయాన్ని భర్తకి చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఆడపిల్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటంటూ తనలో తను ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడు తలపై ఇనపరాడుతో మోదీ హత్య చేశాడు. వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు. ఈ విషయంపై వివరణిస్తూ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసి న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. చట్ట ప్రకారం న్యాయం జరక్కనే హత్య చేశానని చెప్పాడు. ఓ పక్కన ఆడపిల్లకి కష్టం వస్తే వెంటుంటాము అంటూ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అనేక అంశాలని రైట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఎలా స్పందిస్తున్నారు అనడానికి సజీవ సాక్ష్యం. చివరికి కన్న తండ్రి ఎక్కడి నుంచినో వచ్చి హత్య చేసి వెళ్ళినటువంటి ఉదంతం.